ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు అందరికీ స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం జే హెన్రిచ్ ఆర్నాల్డ్ రాసిన డిసైపుల్షిప్ అంటే శిష్యత్వం అనే పుస్తకం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. అవును. ఈ పుస్తకం క్రీస్తును అనుసరించడం అంటే నిజంగా ఏమిటి అనే ప్రశ్నకు చాలా సూటిగా సమాధానమిస్తుంది. ముందు మాటలోనే దీన్ని కఠినమైన ప్రేమ అని వర్ణించారు. నిజమే. అంటే ఇది మనల్ని ఓదార్చే పుస్తకం మాత్రమే కాదు, మనల్ని సవాలు చేసే పుస్తకం. ఆధునిక ప్రపంచంలో సుఖానికి సౌకర్యానికి అలవాటు పడిన మనకు క్రీస్తును అనుసరించడానికి నిజంగా ఎంత వెల చెల్లించాలనే ప్రశ్నను మన ముందుంచుతుంది. అవును, అది చాలా ముఖ్యమైన విషయం. ఆర్నాల్డ్ ప్రకారం క్రైస్తవ్యం అంటే కేవలం ఆదివారం చర్చ్కి వెళ్లడం, కొన్ని పద్ధతులు పాటించడం కాదు. అస్సలు కాదు. అసలైన మార్పు మన అంతరంగంలో మొదలవ్వాలి. మన హృదయంలో దేవునికి స్థానం కల్పించడం ద్వారానే నిజమైన పరివర్తన సాధ్యమవుతుంది. అది జరిగినప్పుడు మన బయటి జీవితం కూడా మారుతుంది అంటారు. దానంతటదే మారిపోతుంది. ఇది కేవలం ఒక సిద్ధాంతం కాదు, ఆయన తన బ్రూడాహాఫ్ కమ్యూనిటీలో జీవించి అనుభవించిన సత్యమనమాట. ఇక పుస్తకంలోని మొదటి భాగానికి వస్తే శిష్యుడు అనే అంశంపై దృష్టి పెట్టారు. అందులో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. ఏంటది? శిష్యత్వం అనేది మనం చేసే పని కాదు, అది మనలో దేవుడు జీవించడానికి చోటు కల్పించడం. ఇది చాలా లోతైన మాట కదా. చాలా లోతైనది. మనం ఏదో సాధించాలని ప్రయత్నించడం కాకుండా దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలని చెబుతోంది. ఖచ్చితంగా. అందుకే ఆర్నాల్డ్ ప్రకారం సువార్తెప్పుడు పశ్చాత్తాపాలకి పిలుపుతూనే మొదలవుతుంది. పశ్చాత్తాపం. ఇక్కడ పశ్చాత్తాపం అంటే మనల్ని మనం శిక్షించుకోవడం కాదు. గ్రీకులో మెటనోయ అంటారు కదా. అవును, విన్నాను. అంటే ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవడం. మన జీవితానికి, మన ఆలోచనలకు మనం కేంద్రంగా కాకుండా దేవుణ్ణి కేంద్రంగా చేసుకోవడం. అంటే ఇది మనం చేసిన తప్పులకు బాధపడటం కంటే చాలా ఎక్కువ. మన దిశను పూర్తిగా మార్చుకోవడం, దేవుని వైపు తిరుగడం అన్నమాట. ఈ విషయంలో యేసుకాలంలోని పరిసయ్యులు ఎందుకు ఈ సందేశాన్ని అంతగా ద్వేషించారో ఆర్నాల్డ్ వివరించడం చాలా ఆసక్తికరంగా ఉంది. వాళ్ల పొరపాటెక్కడ జరిగింది? వాళ్ల సమస్య అదే. వాళ్లు పైకి, బాహ్యంగా చాలా నీతిమంతులుగా కనిపించారు. అవును, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్టు. తుఛా తప్పకుండా. కాని వాళ్ల హృదయాలు రాయిలా కఠినంగా ఉన్నాయి. పశ్చాత్తాపం అంటే ఆ రాతి హృదయం కరిగి మాంసపు గుండెగా మారడం. ఇది మనం సొంతంగా చేసుకోలేం గదా. అసాధ్యం. అది దేవుడిచ్చే ఒక అద్భుతమైన బహుమతి. మన సొంత ప్రణాళికలు, మన ఆదర్శాలు, మన మంచితనమని మనం అనుకునేవన్నీ ముగిసిపోయినప్పుడు అప్పుడు దేవుడు మనలో తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. ఆ పాత ఆలోచనా విధానం ముగిసిన తర్వాత దాని స్థానంలోకి విశ్వాసం వస్తుంది. దీని గురించి కూడా ఆర్నాల్డ్ మాట్లాడారు. అవును, విశ్వాసం. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి రాశారు. ఒకరు ఆయన్ని యేసు చెప్పినందువల్ల నమ్ముతున్నారా లేక అది నిజం కాబట్టి నమ్ముతున్నారా అని అడిగారట. ఆసక్తికరమైన ప్రశ్న. దానికాయన యేసు చెప్పినందుకే నమ్ముతాను అని చెప్పడానికే నేనిష్టపడతాను అని జవాబిచ్చారు. ఇది చాలా సవాలుతో కూడిన జవాబు. అవును, ఎందుకంటే ఆయన దృష్టిలో విశ్వాసం అనేది ఏదో ఒక విషయాన్ని మేధోపరంగా అంగీకరించడం కాదు, ఒక ఫార్ములాలాగా కాదనమాట. కాదు, అది ఒక వ్యక్తితో సంబంధం. క్రీస్తును వ్యక్తిగతంగా ఎదుర్కోకుండా బైబిల్లోని ప్రతి సిద్ధాంతాన్ని మనం అంగీకరించినా ప్రయోజనం శూన్యం. నిజమే. అది కేవలం ఒక ఒప్పందాన్ని అంగీకరించినట్లవుతుంది, కాని ఒకరితో ప్రేమలో పడినట్లు కాదు. విశ్వాసమంటే క్రీస్తు అనే వ్యక్తిపై ఆధారపడటం, ఆయన మాటను నమ్మడం. ఇది సమర్పణ అనే అంశానికి దారితీస్తుంది. మనల్ని మనం దేవునికి పూర్తిగా అప్పగించుకోవడం. అవును, సరెండర్. మన ఇష్టాన్ని, మన ఆస్తులను సమర్పించుకోవడం అర్థం చేసుకోగలం. కాని ఆర్నాల్డ్ మన బలహీనతలను కూడా సమర్పించాలని అంటారు. ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. అదెలా అని? అవునో, మన బలహీనతలను వదిలించుకోవాలి కాని వాటిని దేవునికి ఎలా సమర్పించడం? నా ఈ బలహీనతతో సహా నన్ను నీకు అప్పగిస్తున్నాను అని ఒప్పుకోవడమనమాట. ఓహ్, అలాగా? మనం మనల్ని బాగుచేసుకోవడానికి ప్రయత్నించడం ఆపేసినప్పుడే దేవుడు తన శక్తితో మనలో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆయన మనల్ని బలవంతం చెయ్యడు. మన స్వేచ్ఛను గౌరవిస్తాడు. ఖచ్చితంగా. మనం మన హృదయాలను తెరచి సంసిద్ధత చూపినప్పుడు ఆయన తన మంచితనంతో, తన ప్రేమతో మన జీవితాల్లోకి ప్రవేశిస్తాడు. అదే నిజమైన సమర్పణ. ఇప్పటివరకు మనం చర్చించుకున్నది చాలా వ్యక్తిగతమైన, అంతర్గతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. అంటే పశ్చాత్తాపం, విశ్వాసం, సమర్పణ. అవును, అన్నీ వ్యక్తిగతమైనవే. కాని ఆర్నాల్డ్ దీన్ని ఇక్కడితో ఆపలేదు కదా.
ఈ తీవ్రమైన వ్యక్తిగత మార్పును ఆయన సంఘజీవితంతో అంటే ఒక కమ్యూనిటీతో ఎలా కలుపుతారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆర్నాల్డ్ దృష్టిలో సంఘమంటే ఒక భవనం లేదా బ్రూడర్ హాఫ్ వంటి ఒక సంస్థ మాత్రమే కాదు. ఆయన స్థాపించిన కమ్యూనిటీ అయినా సరే. అయినా సరే దానికంటే సంఘం చాలా గొప్పది. ఆయన దాన్ని సృష్టికి ముందే ఉనికిలో ఉన్న ఒక ఆత్మీయ వాస్తవికత అని వర్ణించాడు. వావ్! అంటే సంఘమనేది మానవులు సృష్టించింది కాదు, అది దేవుని హృదయంలోంచి వచ్చింది. ఆత్మీయంగా పేదవాళ్లమని గుర్తించినవారు, ఒంటరిగా జీవించలేమని గ్రహించినవారు ఈ సంఘంలోకి వస్తారు. ఆస్తిని పంచుకోవటం, కలిసి జీవించడం లాంటివి? అవన్నీ ఈ ఐక్యతకు పునాది కాదు, అవి దాని ఫలితాలు మాత్రమే. సంఘం గురించి మాట్లాడుతూ నాయకత్వంపై ఆయన అభిప్రాయాలు చాలా పదునుగా ఉన్నాయి, దాదాపు షాకింగ్గా ఉన్నాయి. అవును, చాలా సూటిగా ఉంటాయి. నాయకులు సేవ చెయ్యాలని చెప్పడం సాధారణమే, కాని ఆర్నాల్డ్ ఒక అడుగు ముందుకు వేసి ఇతరులపై అధికారం చెలాయించడాన్ని ఆత్మహత్య అంటే సోల్ మర్డర్ అని పిలవడం నన్ను నిశ్చేష్టుణ్ణి చేసింది. అది చాలా బలమైన పదం. చాలా భయంకరమైన పదం. దాని అర్థం ఏమిటి? ఆయన ఉద్దేశ్యం చాలా స్పష్టం. ఒక నాయకుడు తన అనుచరులను క్రీస్తుపై కాకుండా తనపై ఆధారపడేలా చేస్తే అది వారి ఆత్మను చంపడంతో సమానం. అబ్బా! అది ఒక ఆధ్యాత్మిక నేరం. ఎందుకంటే మనమందరం ఒకరికొకరం క్రీస్తులో బంధించబడాలి, కాని ఏ మనిషికి బానిసలుగా ఉండకూడదు. అందుకే పారదర్శకత ఉండారంటారు. అవును, అందుకే ఒక నాయకుడు తప్పు చేస్తే అతన్ని ప్రేమతో సరిదిద్దే ధైర్యంతోటి సభ్యులకు ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. యేసు తప్ప మనకు మరే యజమాని లేడు. మనమందరం సహోదరులం, సహోదరీలం. అయితే ఈ శిష్యత్వ ప్రయాణం మొత్తం, ఈ అంతర్గత మార్పు, విశ్వాసం, సేవతో కూడిన సంఘజీవితం, వీటన్నింటి అంతిమ లక్ష్యమేమిటి? ఇదంతా దేనివైపు నడిపిస్తుంది? అన్నింటికీ కేంద్రము క్రీస్తు మరియు ఆయన శిలువ. ఆర్నాల్డ్ ప్రకారం శిలువ దగ్గరే పాపం, మరణం, సాతానుపై సంపూర్ణ విజయం లభించింది. ఆ విజయమే మన నిరీక్షణకు ఆధారం. అవును. ఇక ఈ ప్రయాణం యొక్క అంతిమ గమ్యం దేవుని రాజ్యం. అది కేవలం మనం చనిపోయిన తర్వాత వెళ్లే పరలోకం కాదు. ఇక్కడే ఇప్పుడేనా? అవును, ఇక్కడే ఇప్పుడే ప్రారంభమయ్యే శాంతి, న్యాయం మరియు ప్రేమ యొక్క రాజ్యం. ఆ రాజ్య విలువలను ఈ భూమిపై జీవించి చూపడమే సంఘం యొక్క ప్రాథమికమైన పని. ఈ పుస్తకం నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే, శిష్యత్వం అనేది మన స్వంత ప్రయత్నాల జాబితా కాదు. అది మన హృదయాల్లో దేవునికి స్థానం కల్పించడం, పశ్చాత్తాపం, సమర్పణ ద్వారా ఆయన మనల్ని పూర్తిగా మార్చడానికి అనుమతించడం. సరిగ్గా చెప్పారు. ఆ తరువాత ఆ రూపాంతర చెందిన జీవితాన్ని వినయం, సేవలతో కూడిన ఒక సంఘంలో జీవించడం. ముగింపుగా ఒక ఆలోచన చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా. ఆర్నాల్డ్ ఇలా అంటారు, మనం సరైన మార్గంలో ఇరుక్కుగా మారాలి. ఇరుకుగా మారడమా? అవును. అంటే అనేకమైన వాటి కోసం కాకుండా కేవలం క్రీస్తు కోసం మాత్రమే జీవించాలి. ఇలా ఇరుకుగా మారినప్పుడే మన హృదయాలు నిజంగా విశాలమవుతాయి. అదెలా? ఇది ప్రపంచం చెప్పే సర్వమత సహనం లాంటిది కాదు. ఇది సిలువ వేయబడిన క్రీస్తులాంటిది. ఆయన చేతులు అందర్నీ ఆలింగనం చేసుకోవడానికి చాచబడినట్లుగా. క్రీస్తు కోసం మనల్ని మనం పరిమితం చేసుకున్నప్పుడు మన హృదయాలు కూడా ప్రపంచాన్ని ప్రేమించేంత విశాలమవుతాయి. ఈ వైరుధ్యం గురించి శిష్యత్వం మనకు నేర్పుతుంది. అద్భుతమైన ఆలోచన. ఈరోజు ఈ పుస్తకం గురించి ఇంత లోతుగా చర్చించినందుకు ధన్యవాదాలు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని పుస్తక సమీక్షల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పుస్తకాన్ని సంపాదించి చదవడానికి ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.